సీత, ఇక్కడేం చేస్తున్నావు? దా ఆడుకుందాం. నేను రాను. ఏమైంది? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే ఎప్పుడో వస్తావు. తర్వాత నేను ఒక్కటే ఆడుకోవాలి. పోనీ నువ్వు కూడా మాతో వచ్చే. ఎలా వస్తా? డాడీ పంపిడుగా. ఆ, ఇప్పుడు నేను చిన్నపిల్లాను కదా, పెద్ద నాకు మీ డాడీతో మాట్లాడి మా ఇంటికి తీసుకొని వెళ్తా. ఐ ప్రామిస్. టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు. అమ్మా సీత, చెప్పండి మావయ్య. ఏంటమ్మా లేటు? గుడిలో అభిషేకం చేయిస్తానని చెప్పాగా. ఇంతకీ వాడేం చేస్తున్నాడు? 2 నిమిషాలు మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పడుకునే ఉన్నారా? మావయ్య అరుస్తున్నాడండి, లేవండి. ఏవండి? అబ్బా, టైం అవుతుంది, ఫాస్ట్గా లేచి రెడీ అవ్వండి. బద్ధకంగా ఉంది సీత. ఓ ముద్దు, బద్ధకం పోయి మంచి ఎనర్జీ వస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మావయ్య చెప్పింది అప్పుడే మర్చిపోయారా? ఫస్ట్ లేచి రెడీ అవ్వండి. రే, పెళ్ళయింది కదా అని తొందరపడకండి. 3 నెలల పాటు మీరు కలవడానికి వెళ్ళలేదు. అమ్మా సీత, నువ్వు ఈరోజు నుంచి అత్తయ్య గదిలో పనుకోమ్మా. అదేంటి నాన్న? రే, మీ జాతకాల ప్రకారం మీరిద్దరూ ఇప్పుడు ఒకటవ్వడం మంచిది కాదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. మళ్ళీ ఇదేంటి నాన్న? రే, 3 నెలలు కూడా ఆగలేవా? పెళ్లి విషయంలో మా ప్రమేయం ఎలాగూ లేదు. కనీసం ఇప్పుడైనా మేము చెప్పిన మాట విను. వన్, 2, 3, 4. ఏంటి లెక్క పెడుతున్నారు? 58 డేస్. నాన్న చెప్పిన 3 మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 58 డేస్ ఉంది. మీరున్నారే, ఎప్పుడు దానిపైనే ధ్యాస. అంటే నెక్స్ట్ అదే కదా. ప్రేమ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ అదేగా. ఓహో, మరి దాని తర్వాత? ఆ తర్వాత ఏముంటుంది? పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, బోరింగ్ లైఫ్. బోరింగ్ లైఫా? అంటే నేను అప్పుడే మీకు బోర్ కొట్టేస్తానా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంతేలేండి, మీరు కూడా అందరు అబ్బాయిలాగే. మీ పని అయిపోగానే మా మీద ప్రేమ తగ్గిపోతుంది. పర్లేదే, సీత గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు. పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం ఉండాలి. జీవితాంతం నేను ముట్టుకోకుండా నీ పక్కనే నీతో కలిసి బతికేయగలను సీత. నాకు కావాల్సిన నీ తోడు, నీ శరీరం కాదు. ఈ పెళ్ళి, ముద్దులు, రొమాన్స్ ఎక్సెట్రా అంతా మన ప్రేమలో బోనస్ అంతే. మీరేంటో నాకు తెలుసండి, నేను సరదాగా అలా అన్నాను.